అదేవిధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఇది మాత్రం నేను కొద్దిగా అన్పార్లమెంటరీ అయినా బోగస్ అనే పదాన్ని వాడాల్సి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది గుండెల్లోంచి వచ్చేటటువంటి బాధ అధ్యక్ష. ప్రతి రైతు ఎక్కడికి పోయినా మీరు మాట్లాడండి ఈ విషయం మాకు బోనస్ రాలేదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. దీన్ని 16వ పాయింట్ కింద గవర్నర్ ప్రసంగంలో పెట్టినారు. ఇది చాలా దారుణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా 18వ పాయింట్లో అధ్యక్ష, నిరంతర వ్యూహాత్మక ప్రయత్నాల ద్వారా నా ప్రభుత్వం కృష్ణానది జలాలలో తెలంగాణ యొక్క న్యాయబద్ధమైన వాటాను పరిరక్షించుకోవడానికి కేఆర్ఎంబీతోని ఫైట్ చేసినామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మరి నిజంగా అది నిజమే అయితే ఇప్పటి వరకు నాగార్జున సాగర్ ఎందుకు ఇంకా తెలంగాణ గవర్నమెంట్ అండర్లో రాలేదు అనే ప్రశ్న ప్రతి ఒక్క హృదయంలో వస్తూ ఉంది అధ్యక్ష. అటుపక్క లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నుంచి వాళ్ళు వరుసపెట్టి నీళ్లు తీసుకుపోతుంటే కనీసం మన ఇంజనీర్లు అటుపక్క పోయి కొలత తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే మరి ఎందుకు నాగార్జున సాగర్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నారో ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, 21వ పాయింట్లో మహాలక్ష్మి పథకం ఒక గేమ్ చేంజర్గా ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మహాలక్ష్మి అనేది ఒక 4-5 పథకాల సమాహారంగా వాళ్ళు చెప్పినారు అధ్యక్ష. ఇక్కడ చెప్పడం ఏంటంటే మహాలక్ష్మిని మేము చేసేసినామని చెప్తున్నారు, కానీ చేయలేదు అధ్యక్ష. అది పాక్షికంగానే వారు సత్యం చెప్తా ఉన్నారు. అసత్యానికన్నా నిజానికి అర్ధసత్యం చాలా డేంజరస్గా ఉంటుంది అధ్యక్ష. ప్రభుత్వం అర్ధసత్యం చెప్తుంది, ప్రజలకు నిజం చెప్తలేదు. కాబట్టి తక్షణమే మహిళలకు అనౌన్స్ చేసినటువంటి 2500 రూపాయలు, అదేవిధంగా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం వెంటనే రిలీజ్ చేయాలి, ఈ బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష.